వెల్కమ్ టు కెరీర్ ప్లస్. నేను శివాని. విద్య మరియు పరిశోధన రంగాల్లో 40 సంవత్సరాలు పైగా చరిత్ర కలిగి నాణ్యమైన విద్యను అందించడంలో విట్ ఎల్లప్పుడూ ముందుంటుంది. దేశంలోని అగ్రశ్రేణి విద్యా సంస్థలలో ఒకటిగా ఎదిగిన విఐటి ది గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ల ద్వారా ప్రతి విద్యార్థికి అత్యుత్తమ విద్యను అందించడం కోసం ప్రతిక్షణం ప్రయత్నిస్తూనే ఉంటుంది. విఐటి ఏపీ విశ్వవిద్యాలయాన్ని ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా సంస్థగా నిలబెట్టేందుకు పరిశ్రమల భాగస్వామ్యంతో సంప్రదాయ విద్యను జోడించి విద్యా విధానంలో నూతన ఒరవడికి శ్రీకారం చుడుతుంది. అంతేకాకుండా విద్యార్థులు నేర్చుకోవడానికి, సాధన చేయడానికి, ఎదగడానికి, అలాగే అభివృద్ధి చెందడానికి అపారమైన అవకాశాలు అందిస్తుంది. స్వయం ప్రతిపత్త అభ్యాసంతో విద్యార్థులను వారి సొంత కోర్సులను రూపొందించడానికి ప్రోత్సహిస్తుంది కూడా విట్ ఏపీ. సో అలాగే విద్యార్థులను ఇంజనీరింగ్ క్లినిక్ల రూపంలో ప్రోగ్రామ్ కంటెంట్కు సంబంధించిన ప్రోగ్రాంలను నిర్వహించేందుకు దోహదపడుతుంది. క్రీడలు, క్లబ్లు, చాప్టర్లు మరియు సాంస్కృతిక కార్యకలాపాల ద్వారా విద్యార్థులు వ్యక్తిత్వ వికాసానికి కృషి చేస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో ఏవి రూపంలో చూద్దాం. VIT AP, as a part of VIT Group of Institutions, inherits 37 years of legacy in innovation and research in educational sector, is one of the most preferred destinations of education for students across the country, consistently ranked among the top educational institutes in the country. The VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate and PhD programs in technology, science, arts, law, management and many more. A place where students' development of mind, body, heart and spirit is encouraged through learning, engaging, experimenting and leading. We welcome you to the VIT AP. సో విఐటి ఏపీలో ఆఫర్ చేస్తున్న కోర్సెస్ గురించి, వాటి ఇంపార్టెన్స్ గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ జి సోమశేఖర్ గారు. సో ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. హలో సార్. థ్యాంక్ యూ. సో మీ ఏవి చూసాము, మీ యూనివర్సిటీ ఏవి అండ్ ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని చూసాము. ఫస్ట్ వీ నీడ్ టు అప్రిషియేట్ ఫర్ దట్. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్ ఆఫ్ బిజినెస్, విట్ ఏపీలో స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఆఫర్ చేస్తున్న కోర్సెస్ గురించి చెప్పండి. ఎస్ మ్యామ్. సో విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ప్రస్తుతానికి బీకామ్ ఫైనాన్స్, బీబీఏ హానర్స్ అండ్ పిహెచ్డి ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నాము. సో నెక్స్ట్ ఇయర్ ఎంబీఏ ప్రోగ్రామ్ కూడా మేము విత్ హై క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో విత్ మినిమం కోటా సీట్స్తో మేము ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాము. సో బీబీఏ హానర్స్ అనేది 4 years, బీకామ్ ఫైనాన్స్ హానర్స్ కూడా మేము ఇస్తున్నాము. సో అది కూడా 4 years. సో స్టూడెంట్స్ ఒకవేళ వాళ్ళు 3 yearsలో ఎగ్జిట్ కావాలనుకుంటే యాజ్ పర్ ఎన్ఈపీ పాలసీ ప్రకారం వాళ్ళు ఎగ్జిట్ కావచ్చు. అప్పుడు బీబీఏ డిగ్రీ అనేది వస్తుంది. లేదు 4 years చేసుకోవాలనుకుంటే బీబీఏ హానర్స్ వస్తుంది. సో దట్ అట్ ద సేమ్ టైం బీకామ్ ఫైనాన్స్ కూడా సేమ్ ప్రిన్సిపల్. బీకామ్ ఫైనాన్స్ హానర్స్ కూడా 4 years. సో బీకామ్ ఫైనాన్స్ 3 yearsలో కూడా ఎగ్జిట్ కావచ్చు. సో వాళ్ళకి బీకామ్ ఫైనాన్స్ డిగ్రీ అనేది వస్తుంది. ఓకే. సో సార్, ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత బీకామ్ ఫైనాన్స్ ఎందుకు చేయాలని అడిగితే ఏం చెప్తారు? ఎస్ మ్యామ్. సో యాక్చువల్గా ఇక్కడ బీకామ్ ఫైనాన్స్ ఎందుకు చేయాలని చూస్తే, జనరల్ బీకామ్లో స్టూడెంట్స్ ఈ అకౌంటింగ్ అండ్ కామర్స్ సబ్జెక్ట్స్ మాత్రమే చదువుతారు. సో ఈ బీకామ్ ఫైనాన్స్కి వస్తే అకౌంటింగ్ అండ్ కామర్స్తో పాటు బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, టాక్సేషన్, ఫైనాన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఇన్డెప్త్గా చదువుతారండి. సో అంటే ఇట్స్ ఎ నారో కైండ్ ఆఫ్ కోర్స్ అనమాట. సో ఫైనాన్స్లో ఇన్డెప్త్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడానికి బీకామ్ ఫైనాన్స్ అనేది చాలా వరకు విద్యార్థులకు ఉపయోగపడుతుంది. సో దీని ద్వారా వాళ్ళకి ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ మార్కెట్లో ఉన్నాయి. సో కాబట్టి వాటిని మీట్ అవ్వడానికి ఈ కోర్స్ చాలా రకాలుగా వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో కాబట్టి బీకామ్ ఫైనాన్స్కి జనరల్ బీకామ్కి ఈ డిఫరెన్షియేషన్ మనం చెప్పుకోవచ్చు. ఓకే. సో సార్, ఇప్పుడు మీ యూనివర్సిటీ విషయానికి వస్తే మీ విట్ ఏపీలో బీకామ్ ఫైనాన్స్ ఇంపార్టెన్స్ ఏంటి, ఆ కోర్స్ ఒక ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు వరకు ఎవరైతే పాస్అవుట్ అయ్యి వెళ్ళారో వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి? ఎస్ మ్యామ్. ఇప్పుడు వరకు పాస్డ్ అవుట్ వెళ్ళిన వాళ్ళు చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు మేడం. సో ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే బీకామ్ ఫైనాన్స్ ఎందుకు విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ బిజినెస్లో అని మీరు చూస్తే
ఫస్ట్ థింగ్ ఏంటంటే బీకామ్ ఫైనాన్స్తో పాటు మేము ఏసీసీఏ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఇస్తున్నామండి. అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు సిఏ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ని గెయిన్ చేయడానికి విద్యార్థులు ఈ ఏసీసీఏ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఏసీసీఏ అంటే ఏంటంటే అసోసియేషన్ ఆఫ్ చార్టర్డ్ సర్టిఫైడ్ అకౌంటెంట్స్ అనమాట. సో ఈ సర్టిఫికేషన్ ద్వారా వాళ్ళకి మల్టిపుల్ గ్లోబల్ లెవెల్ ఆపర్చునిటీస్ని గెయిన్ చేయడానికి వాళ్ళకి వెసులుబాటు ఉంటుంది అనమాట. అట్ ద సేమ్ టైం మా దగ్గర ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అండి. అంటే ప్రతిసారి అంటే వాళ్ళకి ఇండస్ట్రియల్ విజిట్స్ ఉంటాయి. ఎవ్రీ సెమిస్టర్ 1 or 2 ఇండస్ట్రియల్ విజిట్స్ ఉంటాయి. ఇండస్ట్రీతో ఇంటరాక్షన్స్ ఉంటాయి. ప్లస్ వాళ్ళకి ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫ్యాకల్టీ అండి. సో అందరూ పిహెచ్డి ఫ్యాకల్టీ అక్రాస్ ఇండియా ఉన్నారు. ఐఐటి, ఎన్ఐటి, సెంట్రల్ యూనివర్సిటీ ఈక్వల్ టు ఎన్ఆర్ఐఎఫ్ ర్యాంకింగ్, మంచి ఎన్ఆర్ఐఎఫ్ ర్యాంకింగ్లో ఉన్న కంప్లీట్ చేసిన పిహెచ్డి ఫ్యాకల్టీ ఉన్నారనమాట. సో ఈ విధంగా మేము డైవర్సిఫైడ్గా అంటే ఒక విద్యార్థికి ఏ రకంగా ఉపయోగం ఉంటుందో ఆ విధంగా మేము కోర్సెస్ని ఆఫర్ చేస్తున్నాము. సో దీని ద్వారా వాళ్ళకి మల్టిపుల్ ఆపర్చునిటీస్ని రిసీవ్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుందన్నమాట. ఓకే. సో ఇందాక మీరు అన్నారు ఏసీసీఏ అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ చేశామని. సో ఈ ఇనిషియేటివ్ తీసుకురావడానికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? ఎస్ మ్యామ్. సో ఏసీసీ అనేది జనరల్గా బీకామ్ ఫైనాన్స్ అనేది ప్రతి చోట ఉంది. సో బట్ మన దగ్గర కొంచెం ఇన్డెప్త్గా అంటే కొంచెం పిల్లలకి ఉపయోగపడాలి, సో ఇన్డెప్త్గా ఫైనాన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ నేర్చుకోవాలి, వాళ్ళకి ఈక్వల్ టు సిఏ ఆపర్చునిటీస్ ఉండాలి అని ఉద్దేశంతో యాక్చువల్గా సిఏ అనేది మన ఇండియాలో చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్ అండి. అది పాస్ అవ్వాలంటే చాలా కష్టంగా ఉంటుంది ప్రతి విద్యార్థికి. సో అందుకోసం అని చెప్పి ఏసీసీఏ ప్రోగ్రామ్తో టైఅప్ అవ్వడం జరిగింది. సో వాళ్ళతో ఎంఓయూ పెట్టుకొని, సో వీళ్ళు ఏంటంటే మనతో ఎంఓయూ చేసుకోవడం వల్ల ఏంటంటే ఈ ఏసీసీఏ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేయడంతో వీళ్ళకి ఈక్వల్ టు సిఏ ఆపర్చునిటీస్ రావడం జరుగుతుంది అనమాట ప్రతి విద్యార్థికి. సో కాబట్టి ఏసీసీఐతో మేము ఎంఓయూ చేసుకొని వాళ్ళకి ఇంకోటి ఏంటంటే ఏసీసీ అనేది చాలా వరకు వాళ్ళకి అంటే ఇన్డెప్త్గా ఆలోచిస్తే డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఏసీసీఏలో, విచ్ ఈజ్ రిలేటెడ్ టు అకౌంట్స్, ఫైనాన్స్ రిలేటెడ్గా ఉంటాయి, కామర్స్ రిలేటెడ్, టాక్సేషన్ రిలేటెడ్గా ఉంటాయి. సో ఇవి చేయడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి బ్యాంకింగ్ సెక్టార్లో ఆపర్చునిటీస్ని గెయిన్ చేయడానికి వస్తుంది, ప్లస్ కంపెనీ సైడు, కంపెనీ సెక్రటరీ. సో ఏంటంటే ఈ ఫండమెంటల్స్ ఏదైతే ఇక్కడ ఏసీసీఐలో ఫండమెంటల్ సబ్జెక్ట్స్ ఉంటాయో, సో దీంట్లో ఏమవుతుందంటే వాళ్ళు సిఏ ఆపర్చునిటీస్ని గెయిన్ చేయడం జరుగుతుంది. తర్వాత కంపెనీ సెక్రటరీ ఈక్వల్ టు అంటే దానికి ఈక్వల్గా ఉన్న ఫండమెంటల్ సబ్జెక్ట్స్ని చదువుకోవడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటింగ్, అట్ ద సేమ్ టైం చీఫ్ ఫైనాన్షియల్ అనలిస్ట్. సో వీటన్నిటికీ ఇది ఒక పునాది అనమాట. ఏసీసీ అనేది ఒక పునాది. సో ఫండమెంటల్గా ఫౌండేషన్ రిలేటెడ్గా ఇది ఉపయోగపడుతుంది అనమాట ప్రతి విద్యార్థికి. ఓకే. సో మీరు ఏసీసీ ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్పారు. సో ఇంత ఇంపార్టెన్స్ విన్న తర్వాత ఆబ్వియస్గా స్టూడెంట్ కూడా ఈ ఏసీసీ ప్రోగ్రామ్ తీసుకుంటే చాలా మంచిదని అనుకుంటారు. సో అలా అనుకున్న స్టూడెంట్స్కు ఈ ఏసీసీఏ ప్రోగ్రామ్ చేయాలంటే ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలంటారు? ఎటువంటి క్వాలిఫికేషన్ ఏం లేదండి, ఇంట్రెస్ట్ ఉండాలి, కమిట్మెంట్, హార్డ్ వర్క్, డెడికేషన్ అనేది ఉండాలి. ఎందుకంటే ఈ సబ్జెక్ట్స్ చదవాలంటే కొంచెం కష్టపడాలండి. ప్రతి విద్యార్థి కష్టపడగలిగితే ఈ కోర్సు ఎంచుకోవడానికి వీలవుతుంది. దీనికి ఎటువంటి క్వాలిఫికేషను, ఎంట్రన్స్ కానీ ఎటువంటిది ఉండదు. సో మినిమం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి నేను బీకామ్ ఫైనాన్స్ ప్లస్ ఏసీసీఏ ప్రోగ్రాంలో నేను మంచి ఆపర్చునిటీస్ని గెయిన్ చేయాలి అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్క విద్యార్థి దీనికి అర్హులే. సో దీనికి ఎటువంటి వేరే రకమైన ఎలిజిబిలిటీ అనేది ఏం లేదు. ఓన్లీ కమిట్మెంట్ అండ్ హార్డ్ వర్క్ ఈజ్ ద మెయిన్ క్రైటీరియా అనమాట. ఓకే. సో ఇప్పుడు బీకామ్ ఫైనాన్స్ చేసిన స్టూడెంట్కి ఫ్యూచర్లో ఎలాంటి స్కోప్ ఉంటుంది అని అడిగితే ఏం చెప్తారు? ఎస్ మ్యామ్. సో బీకామ్ ఫైనాన్స్ చేయగలిగితే ప్రతి విద్యార్థికి ఎలా ఉంటుందంటే భవిష్యత్తులో వాళ్ళు అకౌంటెంట్గా సెటిల్ అవ్వచ్చు, లేదంటే ఫైనాన్షియల్ అనలిస్ట్గా సెటిల్ అవ్వచ్చు, లేదంటే కార్పొరేట్ ఫైనాన్షియల్ అనలిస్ట్గా సెటిల్ అవ్వచ్చు, లేదంటే వెల్త్ మేనేజర్గా సెటిల్ అవ్వచ్చు, లేదంటే పోర్ట్ఫోలియో అనలిస్ట్గా సెటిల్ కావచ్చు. సో ఇలా మనం చూసుకుంటే బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, టాక్సేషన్స్లో ప్లస్ కంపెనీస్లో కూడా మంచి ఆపర్చునిటీస్ వీళ్ళకి ఉన్నాయన్నమాట. కాకపోతే ఏంటంటే ఈ సబ్జెక్ట్స్ని బాగా చదువుకొని దాంట్లో ఉన్న ఇన్డెప్త్ నాలెడ్జ్ని వాళ్ళు గెయిన్ చేసుకోగలిగితే బెటర్ ఆపర్చునిటీస్ అనేవి ఖచ్చితంగా మార్కెట్లో ఉన్నాయి. ఓకే. సో మీరు ఇందాక ఏసీసీ ప్రోగ్రామ్ గురించి చెప్పారు, ఇంపార్టెన్స్ చెప్పారు, అండ్ ఎలిజిబిలిటీ కూడా చెప్పారు. ఇప్పుడు ఫీజు విషయానికి వస్తే పెద్ద యూనివర్సిటీ కాబట్టి ఇది చాలా పెద్ద కోర్స్ అని అనుకొని చాలామంది ఫీజు కూడా అంతే పెద్దగా ఉంటుందని అనుకుంటారు. సో వాట్ డూ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్?
ఈ పర్టికులర్గా ఏసీసీఐ కోర్స్ ఫీజు అని మీరు మాట్లాడితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నేను కొంచెం ఏసీసీఐ గురించి ఇంకొంచెం చెప్పాలనుకుంటున్నానండి. సో ఇక్కడ ఏసీసీఐలో ఏంటంటే స్టూడెంట్స్ అప్లైడ్ నాలెడ్జ్, అప్లైడ్ స్కిల్స్, అడ్వాన్స్డ్ కోర్సెస్ చదవడం జరుగుతుంది అనమాట. సో ఈ అప్లైడ్ నాలెడ్జ్లో 3 కోర్సెస్ ఉంటాయి, అప్లైడ్ స్కిల్స్లో 6 కోర్సెస్ ఉంటాయి. ఈ 9 కోర్సెస్ కూడా ఏసీసీఐతో మాకున్న ఎంఓయూ ద్వారా వాళ్ళకి వే ఆఫ్ వస్తుంది అనమాట. ప్రతి విద్యార్థికి ఈ వే ఆఫ్ అనేది వస్తుంది. సో ఈ వే ఆఫ్ ఎందుకు వస్తుందంటే ఆ కోర్సెస్ అన్నీ కూడా మా బీకామ్ ఫైనాన్స్లో ఇంబైడ్ అయి ఉన్నాయి అనమాట. సో మ్యాప్ అయి ఉన్నాయి. సో ఈ మ్యాప్ అవడంతో ఏమవుతుందంటే విద్యార్థికి ఇక్కడ చదివిన ఏ సబ్జెక్ట్ అయితే ఉంటుందో అది ఫౌండేషన్ లెవెల్కి ఈక్వల్గా ఉంటుంది ఏసీసీఐకి. సో కాబట్టి ఈ సబ్జెక్ట్స్ అన్నీ వే ఆఫ్ అనేది వస్తుంది. సో వాళ్ళు చదవాల్సింది ఏంటంటే ఏసీసీఐ ప్రోగ్రాంలో ఓన్లీ 13 సబ్జెక్ట్స్ ఉంటే 9 సబ్జెక్ట్స్ వే ఆఫ్ వస్తే 4 సబ్జెక్ట్స్ మాత్రమే వాళ్ళు చదవాల్సి వస్తుంది అనమాట. సో ఆ 4 సబ్జెక్ట్స్లో కూడా 2 సబ్జెక్ట్స్ మ్యాండేటరీ అండి. స్ట్రాటజిక్ బిజినెస్ లీడర్ అని, స్ట్రాటజిక్ బిజినెస్ రిపోర్టింగ్ అని. సో ఇంకా 4 సబ్జెక్ట్స్లో అవుట్ ఆఫ్ 4 సబ్జెక్ట్స్లో 2 ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. అడ్వాన్స్డ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, అడ్వాన్స్డ్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్, అడ్వాన్స్డ్ టాక్సేషన్, అడ్వాన్స్డ్ ఆడిట్ అండ్ అష్యూరెన్స్. సో ఈ కోర్సెస్లో ఏదైనా ఒక 2 కోర్సెస్ సెలెక్ట్ చేసుకో. ఈ 4 కోర్సెస్ ప్లస్ 9, సో టోటల్ 13 కోర్సెస్ వీళ్ళు కంప్లీట్ చేయాల్సి వస్తుంది. సో ఏసీసీఐ ఎంఓయూ ఉండడం ద్వారా విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ బిజినెస్కి సో 9 సబ్జెక్ట్స్ వే ఆఫ్ వస్తుంది. ఈ 4 సబ్జెక్ట్స్ వరకు మాత్రమే వాళ్ళు క్లియర్ చేయాల్సి వస్తుంది. అది సెకండ్ ఇయర్ నుంచి వాళ్ళకి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఈ ప్రతి సెమిస్టర్ ఒక సబ్జెక్ట్స్ క్లియర్ చేసుకుంటే సో బీకామ్ ఫైనాన్స్ కంప్లీట్ అయ్యేప్పటికీ ఏసీసీఐ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ కూడా వాళ్ళకి చేతిలో, సర్టిఫికేట్ ప్రోగ్రామ్ కూడా అంటే ఆ సర్టిఫికేట్ అనేది వాళ్ళ చేతిలోకి వస్తుంది అనమాట. సో దీని ద్వారా వాళ్ళకి మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఇక్కడ ఫీజు గురించి మనం మాట్లాడితే సో బీకామ్ ఫైనాన్స్కి ఫీజు అనేది జనరల్గా 55,000 రూపీస్ ప్లస్ 3,000 కాషన్ డిపాజిట్ ఉంటుంది. సో ఏసీసీఐ అడిషనల్గా సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రతి స్టూడెంట్ తీసుకోవాలి అనుకుంటే 42,800 టోటల్ కోర్స్ ఫీ అనమాట. టోటల్ కోర్స్ ఫీ ప్లస్ ఒక్కొక్క పేపర్కి, అంటే ఇప్పుడు నేను చెప్పిన 9 సబ్జెక్ట్స్ కాకుండా ఈ 4 సబ్జెక్ట్స్లో ఏదైతే ఉందో ఒక్కొక్క పేపర్కి 18,000 to 20,000. సో కంపారిటివ్లీ ఇట్ ఈస్ లో బికాస్ ఆఫ్ ఎంఓయూ. సో కాబట్టి ఇట్లా 4 సబ్జెక్ట్స్ కంటే 18,000 to 20,000 అంటే 4 into 20 మ్యాక్సిమం 20,000 ఫీ వేసుకున్నా కూడా 80,000. సో 80 plus 40 1,20,000 వరకు ఇది అడిషనల్గా కాస్ట్ అవుతుంది. సో దీని ద్వారా ఏమవుతుందంటే ప్రతి విద్యార్థికి చాలా వరకు ఉపయోగపడుతుంది అనమాట. సో అందుకని సో కంపారిటివ్గా ఫీజు అనేది మన దగ్గర ఏంటంటే తక్కువే ఉంటుంది అనమాట బికాస్ ఆఫ్ ఎంఓయూ వే ఆఫ్. సో ఎంఓయూ ద్వారా కొన్ని వే ఆఫ్స్ అనేటివి వాళ్ళకి రావడం జరుగుతుంది అనమాట. సో సార్ ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత ఒక స్టూడెంట్ విత్ ఏపీలో బీకామ్ ఫైనాన్స్ కోర్సులో జాయిన్ అవ్వాలంటే ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలంటారు? సో ఇక్కడ ఇంటర్మీడియట్ తర్వాత ఎటువంటి క్వాలిఫికేషన్ అంటే ఇంటర్మీడియట్లో ఏ బ్యాక్గ్రౌండ్ అయినా వాళ్ళు క్వాలిఫైడ్ అండి బీకామ్ ఫైనాన్స్కి. సో బీకామ్ ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఉండే కానీ, బయాలజీ ఉండేవాళ్ళు కానీ, లేదంటే ఎకనామిక్స్ చదివేవాళ్ళు, కామర్స్ చదివేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబిలిటీ అండి. సో స్పెసిఫిక్గా ఈ సబ్జెక్ట్స్ వాళ్ళ ఎలిజిబిలిటీ అనేది ఏం లేదు. సో కాకపోతే బీకామ్ ఫైనాన్స్ సబ్జెక్టు తీసుకోవాలనుకుంటే ఒక మినిమం క్రైటీరియా ఇంటర్మీడియట్ పర్సంటేజ్ అనేది 55% అనేది ఖచ్చితంగా ఉండాలి. సో దాని తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తాం. దీని ద్వారా వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో బేసిక్ క్రైటీరియా ఏంటంటే ఏ ఇంటర్మీడియట్ బ్యాక్గ్రౌండ్ అయినా పర్వాలేదు ప్లస్ విత్ 55% మార్క్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓకే. సో ఇప్పుడు ఏ స్టూడెంట్ అయినా యూనివర్సిటీ జాయిన్ అయిన తర్వాత మరుక్షణమే ఆలోచించేది ప్లేస్మెంట్ గురించి. సో ప్లేస్మెంట్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? అండ్ విత్ ఏపీలో బీకామ్ స్టూడెంట్ ఒక ప్లేస్మెంట్ క్రాక్ చేయాలంటే ఎలాంటి స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు? ఎస్ అండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతి విద్యార్థికి. సో ప్లేస్మెంట్ అనేది ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల కోసం చాలా వరకు అంటే అటువంటి ఇన్స్టిట్యూషన్స్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ప్లేస్మెంట్ అనేది వచ్చినప్పుడు వీళ్ళు ఇంటర్మీడియట్ తర్వాత ఇక్కడ బీకామ్ ఫైనాన్స్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది. సో వీళ్ళకి ప్లేస్మెంట్ గైడెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ ప్లేస్మెంట్లో ఉన్న రిక్వైర్మెంట్స్ ఏంటి, అంటే ఇండస్ట్రీలో ఉన్న రిక్వైర్మెంట్స్ ఏంటి, దానికి తగ్గట్టుగా స్కిల్స్ ఏమి ఉండాలి అనేది చూసినప్పుడు ప్రతి విద్యార్థి మాకు వచ్చిన విద్యార్థి దాంట్లో చూసినప్పుడు క్రిటికల్ థింకింగ్, సాఫ్ట్ స్కిల్స్ లేకపోవడము, కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడము, క్వాంటిటేటివ్ అబిలిటీ లేకపోవడము. సో ఇవన్నీ కూడా మేము గ్యాప్స్ ఐడెంటిఫై చేసాం. సో ఈ గ్యాప్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తూ
ప్రతి సెమిస్టర్లో ఒక్కొక్క సబ్జెక్ట్, ప్రతి సెమిస్టర్కి ఒక్కొక్క సబ్జెక్ట్ మేము కవర్ చేసుకుంటూ వస్తుంటాం. సో సాఫ్ట్ స్కిల్స్ రిలేటెడ్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ రిలేటెడ్ కానీ, క్రిటికల్ థింకింగ్ పరంగా కానీ, లేదంటే క్వాంటిటేటివ్ అబిలిటీని ఇంప్రూవ్ చేయడంలో కానీ. సో మాకంటూ ఒక సిడిసి అంటే స్పెషల్ షెల్ ఉందన్నమాట. ఈ సెల్ ద్వారా ఏమంటే ప్రతి విద్యార్థికి ఈ ప్లేస్మెంట్కి రిలేటెడ్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏమవుతుందంటే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో థర్డ్ ఇయర్కి వచ్చే కొద్దికి, లేదంటే ఫోర్త్ ఇయర్కి వచ్చే కొద్దికి వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో నేను ఇంటర్వ్యూ క్రాక్ చేయగలుగుతాను. సో అటువంటి కాన్ఫిడెన్స్ని మేము బూస్టప్ చేస్తాం ఈ స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ సెమిస్టర్ అన్వర్డ్స్ అనమాట. సో ఇదంతా కూడా విద్యార్థికి ఏంటంటే ఇది మేము అవుట్ సోర్సింగ్ కింద మేము తీసుకొని వచ్చి వీళ్ళ పిల్లలకి మేము ఇవ్వడం జరుగుతుంది. సో ఇది చాలా బాగా హెల్ప్ అయ్యి చాలా వరకు స్టూడెంట్స్ క్రాక్ చేయడం జరిగింది. సో మంచి ఆపర్చునిటీస్ని క్రాక్ చేయడం జరిగింది. సో విత్ మినిమం ప్యాకేజ్ ఆఫ్ 5 lakhsతో స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు వాళ్ళకి స్కిల్స్ పెర్ఫామ్ చేసుకోగలిగితే, సో వాళ్ళు అడిగిన అంటే కంపెనీ రిక్వైర్మెంట్స్ ఆ స్కిల్స్కి తగ్గట్టుగా వాళ్ళు పెర్ఫామ్ చేయగలిగితే, వాళ్ళ రిక్వైర్మెంట్ పరంగా పెర్ఫామ్ చేయగలిగితే ఖచ్చితంగా ఇట్ గోస్ అప్ టు స్టార్టింగ్ పే 9 to 10 lakhs ఆల్సో ఈజ్ పాసిబుల్ అనమాట. అండ్ దిస్ ACCA అనేది జాయిన్ అవడంతో ఏమవుతుందంటే వాళ్ళకి ఆపర్చునిటీస్ కూడా చాలా వరకు ఈక్వల్ టు CA లెవెల్ ఆపర్చునిటీస్ అని ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. సో ఆ లెవెల్ ఆఫ్ ఆపర్చునిటీస్ కూడా వాళ్ళకి గెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు కూడా స్టూడెంట్స్ పాస్డ్ అవుట్స్ అయిన వాళ్ళు మంచి ప్యాకేజెస్తోనే బయట వెళ్ళారండి. సో బట్ ఇక్కడ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే బీకామ్ ఫైనాన్స్ అయిపోయిన తర్వాత ప్రతి స్టూడెంట్స్ దే వాంట్ టు డూ హైర్ ఎడ్యుకేషన్ అనమాట. సో ఈ హైర్ ఎడ్యుకేషన్ కోసం ప్రతి విద్యార్థి నెక్స్ట్ MBAకి వెళ్ళాలనో, లేదంటే CA చేయాలనో, లేదంటే CMA చేయాలనో ఇలా వెళ్ళిపోతున్నాను అనమాట. సో చాలా తక్కువ మంది ప్లేస్మెంట్స్ని ప్రిఫర్ చేస్తున్నారు బీకామ్ ఫైనాన్స్లో. బట్ వీఆర్ ప్రొవైడింగ్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఎట్ ద లాస్ట్ ఇయర్. సో కంప్లీషన్ స్టేజ్లో వాళ్ళకి ఆ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దానికోసం మేము డిఫరెంట్ ప్రోగ్రామ్స్ని వాళ్ళకి హెల్ప్ అయ్యే విధంగా మేము డిజైన్ చేయడం జరుగుతుంది మా కరికులంలో. సో దీని ద్వారా స్టూడెంట్కి అకాడమిక్స్తో పాటు వాళ్ళ యొక్క సెల్ఫ్ ఇంటెలెక్చువల్ లెవెల్స్ కూడా స్కిల్ పరంగా ఇంప్రూవ్ చేస్తాం అనమాట. ఇక్కడ ఏంటంటే ఇంకోటి టాలీ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి విద్యార్థికి ఈ బీకామ్ ఫైనాన్స్ రిలేటెడ్. సో ఈ టాలీ మీద కూడా వాళ్ళకి ఒక కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అడ్వాన్స్డ్ ఎక్సెల్ మీద ఇవ్వడం జరుగుతుంది. సో వీటన్నిటితో పాటు కొన్ని అంటే ఒక ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, అంటే ఇండస్ట్రీలో ఎటువంటి వర్క్స్ ఉంటాయి, ఇలాంటి వాటి కోసము ఇండస్ట్రీ వాళ్ళని పిలిపించి వాళ్ళ ద్వారా వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు వచ్చి వీళ్ళకి ఏ రిక్వైర్మెంట్స్ ఇండస్ట్రీలో కావాలి. సో దీని ద్వారా వాళ్ళకి ఏమవుతుందంటే ఒక ఐడియాలజీ డెవలప్ అవుతుంది. సో దాని ద్వారా వాళ్ళకి మంచి ప్లేస్మెంట్స్ క్రాక్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఓకే. సో సార్ ఇప్పుడు విట్ ఏపీలో ఏ కోర్స్కి సంబంధించి అయినా అడ్మిషన్ తీసుకోవాలంటే ఒక విద్యార్థి అంటే ఎలాంటి ప్రాసెస్ని ఫేస్ చేయాలి? అంటే ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుందా, లేకపోతే డైరెక్ట్ వాకిన్ ప్రాసెస్ ఉంటుందా? లేదండి, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ లేదు. సో స్టూడెంట్ ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి విత్ మినిమం 55% మార్క్స్ ఉంటాయో దే ఆర్ ఆల్ ఎలిజిబుల్ టు గెట్ ఎ సీట్ ఇన్ బీకామ్ ఫైనాన్స్ అండి. సో ఇక్కడ ఏంటంటే ఎలిజిబిలిటీ ఉంటుంది, ప్లస్ మేము ఇంటర్వ్యూ ఒకటి కండక్ట్ చేస్తాం. సో ఇంటర్వ్యూ సెకండ్ స్టేజ్ ఆఫ్ ఇంటర్వ్యూ అనమాట. ఫస్ట్ ప్రిలిమినరీ స్టేజ్ వచ్చి 55% మార్క్స్ ఉండాలి. సెకండ్ వచ్చి ఇంటర్వ్యూ పార్టిసిపేట్ చేయాలి. సో ఇంటర్వ్యూలో మేము ఒక 5 కాంపోనెంట్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. జనరల్ నాలెడ్జ్, వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ని టెస్ట్ చేస్తాం. వాళ్ళ యొక్క ప్రోగ్రామ్ ఫిట్, సబ్జెక్ట్ ఎలా ఉంది, ప్రోగ్రామ్ ఫిట్ ఓకేనా కాదా, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, ప్లస్ వాళ్ళ యొక్క క్రిటికల్ థింకింగ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మేము కొన్ని డిజైనింగ్ ఆఫ్ క్వశ్చన్స్ ద్వారా వాళ్ళని ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. దీనికి ఒక స్కోర్ ఉంటుంది, ప్లస్ వాళ్ళ ఇంటర్మీడియట్ మార్క్స్కి ఒక స్కోర్ ఉంటుంది. ఈ 2 స్కోర్స్ని కలిపి ఫైనల్గా ఒక స్టూడెంట్ సెలెక్ట్ అయ్యాడా రిజెక్ట్ అయ్యాడని మేము డిసైడ్ చేస్తాం. సో దెర్ ఈజ్ నో కైండ్ ఆఫ్ రిటన్ ఎగ్జామినేషన్ ఫర్ అడ్మిషన్ ఇన్ బీకామ్ ఫైనాన్స్ అనమాట. ఓకే. సో ఇప్పుడు ప్లేస్మెంట్స్ ఎంత ఇంపార్టెంటో ఇంటర్న్షిప్ కూడా అంతే ఇంపార్టెంట్ ఒక స్టూడెంట్కి. సో ఇంటర్న్షిప్ విషయంలో ఎలాంటి స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు? ఎస్ అండి, ఇంటర్న్షిప్ ఏంటంటే మన దగ్గర ఇక్కడ ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా బీకామ్ ఫైనాన్స్ హానర్స్ అంటే ఇది 4 years అనమాట. సో ఒకవేళ స్టూడెంట్ థర్డ్ ఇయర్లో ఎగ్జిట్ అవ్వాలి అనుకున్నప్పుడు సో అక్కడ 2 months ఇంటర్న్షిప్ అనేది వాళ్ళకు ఉంటుంది. లేదు 4th year ఎక్స్టెన్షన్ అయితే అక్కడ 6 months ఇంటర్న్షిప్ ఉంటుంది అనమాట. సో మాకున్న ఇండస్ట్రీ టైఅప్స్ అంటే మాకున్న ఇండస్ట్రీ టైఅప్స్తో వాళ్ళకి ఇంటర్న్షిప్ అనేది మేము ఈజీగా 6 months అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇంటర్న్షిప్ కాస్త ప్లేస్మెంట్గా కన్వర్ట్ అవుతుంది అనమాట.
సో ఈ ఇంటర్న్షిప్ ఏంటంటే మేజర్గా వాళ్ళు ఒక డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క ఫంక్షనాలిటీస్ ఏంటి, వాళ్ళ వర్కింగ్ యాక్టివిటీస్ ఏంటి, వీటన్నిటి మీద కూడా వీళ్ళు స్టడీ చేస్తారు అనమాట. స్టడీ చేసి వాళ్ళు ఇచ్చిన టాస్క్ని వాళ్ళు కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏమవుతుందంటే ఆ ఇంటర్న్షిప్లో వాళ్ళు సెమీ ఫినిష్డ్ అంటే కొంత వర్క్ నేర్చుకోగలుగుతారు. సో తర్వాత వాళ్ళు ఆ వర్క్ సాటిస్ఫై చేయగలిగితే, ఆ వర్క్ వాళ్ళు ఇచ్చిన వర్క్ని వాళ్ళు సాటిస్ఫై చేయగలిగితే ఈజీగా అది ప్లేస్మెంట్గా కన్వర్ట్ అవుతుంది. సో ఇలా మేము ఇంటర్న్షిప్స్ని 2 times ప్రతి విద్యార్థికి ఇవ్వడం జరుగుతుంది అనమాట. 2 months ఇంటర్న్షిప్ ఇన్ 3rd year డ్యూరింగ్ సమ్మర్ ఇంటర్న్షిప్ అంటాం, దీన్ని సమ్మర్ ఇంటర్న్షిప్ అంటాం. ఫైనల్గా వచ్చేది 6 months ఇంటర్న్షిప్. ఈ 2 internships ద్వారా స్టూడెంట్కి ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్, ప్రాక్టికల్ ఇంటెంట్ అనేది ఒక ప్రతి విద్యార్థిలో డెవలప్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇలా మేము ఇంటర్న్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఫైనల్లీ పేరెంట్స్కి కానీ అండ్ స్టూడెంట్స్కి కానీ మీరు విట్ ఏపీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? వై విట్ ఏపీ ఈజ్ బెటర్ దాన్ అదర్ కాలేజెస్ అని అడిగితే ఏం చెప్తారు? ఎస్ మ్యామ్. సో వై విఐటి ఏపీ అనేది చూస్తే మా దగ్గర ఏంటంటే మేడం, ఫస్ట్ స్టూడెంట్ మెంటరింగ్ సిస్టమ్, మెంటర్ మెంటీ సిస్టమ్ అనమాట. అంటే ప్రతి 15 మంది విద్యార్థులకి ఒక ఫ్యాకల్టీని అసైన్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళు ఏంటంటే ప్రతి స్టూడెంట్ అంటే ఇంటర్మీడియట్ అయిపోతానే వచ్చి ఇక్కడ వాళ్ళ క్లైమేట్కి సెట్ అవ్వడము, ప్లస్ అకాడమిక్ ఇష్యూస్ కొన్ని ఫేస్ చేయడము, ఎగ్జామినేషన్ ఇష్యూస్ కొన్ని ఫేస్ చేయడము, దీని నుంచి ఓవర్కమ్ కావడానికి ఈ మెంటర్ మెంటీ సిస్టమ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. కొంతమందికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. సో అంటే నేను పెర్ఫామ్ చేయలేనేమో అని వాళ్ళకి డిగ్రేడ్ చేసుకుంటూ ఉంటారు ప్రతి విద్యార్థి. సో దీని ద్వారా ఏమవుతుందంటే అంటే ఈ మెంటర్ సిస్టమ్ ద్వారా ఏమవుతుందంటే ప్రతి విద్యార్థి ఒక ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవుతాడు. సో స్టార్టింగ్ మోర్ ఇంటరాక్షన్ అనేది. సో వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ప్రతి విద్యార్థికి ఒక మోటివేషన్ వస్తుంది అనమాట. అంటే వాళ్ళు నేను ఐఎమ్ ఇన్ ద రైట్ ప్లేస్ అనే ఒక కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ని మేము ఇవ్వడం జరుగుతుంది అనమాట. అట్ ద సేమ్ టైం మన దగ్గర ఉన్న స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే అండి, సో త్రూ అవుట్ ఇండియా ఉంటారనమాట. వైడ్ వెరైటీ ఆఫ్ పీపుల్ ఉంటారనమాట. అంటే నార్త్ ఇండియన్స్ ఉంటారు, సౌత్ ఇండియన్ పీపుల్ ఉంటారు. సో ఈ మిక్సింగ్ ఏమవుతుందంటే ఒక వెర్సటాలిటీ కల్చర్ని డెవలప్ చేస్తుంది. సో దీని ద్వారా ఏమంటే వాళ్ళ కమ్యూనికేషన్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. సో వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ లాంగ్వేజెస్లో మాట్లాడడం, లేదంటే ఇంగ్లీష్ కమ్యూనికేషన్లో మాట్లాడడం, ఇలా చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళల్లో ఉన్న స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మన దగ్గర ఏంటంటే 80 చాప్టర్స్ దగ్గర 80 to 100 క్లబ్స్ అండ్ చాప్టర్స్ ఉన్నాయన్నమాట. దీని ద్వారా ఏంటంటే డిఫరెంట్ అంటే టెక్నికల్ క్లబ్స్, నాన్ టెక్నికల్ క్లబ్స్. అంటే ప్రతి విద్యార్థికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే నేను సబ్జెక్ట్స్ కాకుండా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా నేను స్కిల్ని ఎన్హాన్స్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ క్లబ్స్ చాలా వరకు హెల్ప్ అవుతాయి అనమాట వాళ్ళకి. ఈ క్లబ్స్ మెయింటైన్ చేసేదంతా కూడా వైడ్ వెరైటీ ఆఫ్ పీపుల్, అంటే స్టూడెంట్సే హ్యాండిల్ చేస్తుంటారు. ఒక ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ ఉంటాడు, బట్ స్టూడెంట్స్ ఆర్ ద ప్రైమరీ క్రైటీరియా అనమాట. ఆ స్టూడెంట్ డిజైన్ చేస్తాడు ప్రోగ్రామ్స్ని, ఆ స్టూడెంట్ డిజైన్ చేసి ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేస్తాడు. సో వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే పార్టిసిపేట్ చేయొచ్చు. సో త్రూ అవుట్ ఇయర్ ఎవ్రీ డే 1 ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది. సో అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్స్ ఇలాంటి టెక్నికల్ థింగ్స్, నాన్ టెక్నికల్ థింగ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి నేను సింగింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాను, సింగింగ్ ఒక క్లబ్ ఉందన్నమాట. లేదంటే ఒక డాన్స్ నేర్చుకోవాలి, డాన్సింగ్ క్లబ్ ఉంటుంది. కామెడీ నేర్చుకోవాలి, కామెడీ క్లబ్ ఉంటుంది. లాంగ్వేజ్ నేర్చుకోవాలి, లాంగ్వేజ్ క్లబ్ ఉంటుంది. సో ఇలా డైవర్సిఫైడ్ క్లబ్స్ అండ్ చాప్టర్స్ ఉండడం ద్వారా ఏమంటే స్టూడెంట్స్కి ఒక బూస్ట్ ఆఫ్ అంటే హోలిస్టిక్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇలా ఉంటుంది. ప్లస్ వాల్యూ యాడెడ్ కోర్సెస్ కూడా మా దగ్గర ఆఫర్ అంటే ఫ్రీగా ఇస్తూ ఉంటాం. వాల్యూ యాడెడ్ కోర్స్ ఎక్సెల్ ద్వారా కానీ, అనలిటిక్స్ మీద కానీ. సో దీని ద్వారా ఏంటంటే సో మంచి ఇది ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఫైనల్లీ విట్ ఏపీలో ఆఫర్ చేస్తున్న బీకామ్ కోర్సెస్ గురించి, ఇంపార్టెన్స్, ఇంటర్న్షిప్ ప్లేస్మెంట్స్ గురించి వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది వాళ్ళ కెరీర్ ప్లస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.